డాక్టర్ గారు, మరి ఈ మధ్య కాలంలో పెరుగుతున్న ఒబేసిటీని దృష్టిలో పెట్టుకుని, లేదంటే షుగర్ వ్యాధిని దృష్టిలో పెట్టుకుని కొర్రలతో బీట్రూట్ పెరుగన్నం తయారు చేసుకునే విధానం. మనకి ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాని పెంచుకోవటానికి పుల్ల పెరుగుతో ఉన్న సద్దన్నం చాలా మంచిదని తెలుసు. బియ్యములో ఉండే పీచుల కంటే కొర్రల్లో రెండింతల పీచులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ కొర్రల అన్నాన్ని వండుకుని, అంటే అది చప్పగా లేకుండా మంచి కమ్మగా ఉండటానికి బీట్రూట్ అందులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ పోషకాలు ఉంటాయి. దాన్ని కలిపేసి సాయంకాల పూట కనుక ఇట్లాంటి పెరుగన్నం తయారు చేసి పెట్టుకుంటే ఉదయానికి చక్కగా మంచిగా పులిసి గుడ్ బ్యాక్టీరియాలు కూడా బాగా పెరుగుతాయి. మన ప్రేగులకి చెడ్డ బ్యాక్టీరియాలు తగ్గించడానికి ఇది పనికొస్తుంది అనమాట. ఇలా ప్రేగుల ఫ్రెండ్లీ పెరుగన్నం లాగా ఆరోగ్యకరమైన కొర్రల పెరుగన్నం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కొర్రలు బీట్రూట్ కర్డ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొర్రలు 1 కప్పు, బీట్రూట్ 1, పెరుగు 2 కప్పులు, కొబ్బరి తురుము 1/2 కప్పు, వేపించిన వేరుశెనగపప్పులు 1/2 కప్పు, పచ్చిమిరపకాయ చిన్న ముక్కలు 1 టేబుల్ స్పూను, శనగపప్పు 1 టీ స్పూను, వేపించిన మినపప్పు 1 టీ స్పూను, మేగడ 1 టీ స్పూను, ఇంగువ పొడి కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న బీట్రూట్ దుంపని తొక్క తీసేసి పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుంటాం. ఒక ప్రెషర్ కుక్కర్లో ఆ బీట్రూట్ ముక్కల్ని కొర్రల్ని వేసేసి ఉడకటానికి 2 నీళ్లు పోసేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేస్తాం. అంటే 2 ఒకేసారి ఉడికిపోవటం కొరకు అట్లా చేయటం జరిగింది. ప్రెషర్ కుక్కర్ తీసిన తర్వాత అందులో బీట్రూట్ ముక్కల్ని ముందుగా వేరు చేసుకోవాలి, ఎందుకంటే దాన్ని గ్రైండ్ చేయాలి కాబట్టి. మిక్సీ జార్లో పచ్చిమిరపకాయ ముక్కలు, ప్రెషర్ కుక్కర్లో ఉడికించిన బీట్రూట్ ముక్కల్ని వేసేసి మెత్తగా బీట్రూట్ పేస్ట్ చేసేస్తాం. కర్డ్ రైస్ తయారు చేయడానికి మరొక బౌల్లో పెరుగు తీసుకుని ఆ పెరుగులో బీట్రూట్ పేస్ట్ వేసేస్తాం. టేస్ట్ కోసం, కలర్ కోసం ఈ కర్డ్ రైస్ ఉప్పు లేకపోయినా చాలా కమ్మగా ఉంటుంది. ఇలా కలిపిన బీట్రూట్ కర్డ్లో మెత్తగా ఉడికించిన కొర్రలన్నాన్ని వేసేసి కలిపేస్తాం. ఇంకా బీట్రూట్ కర్డ్ రైస్ సిద్ధమైంది. కర్డ్ రైస్కి తాలింపు కొరకు చిన్న బాండీలో కొద్దిగా మేగడ వేసేసి ఆవాలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు ఇవి కొద్దిగా మేగడలో వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత అందులో పొట్టు తీయని మినపప్పు, ఇంగువ పొడి ఈ 2 కూడా వేసేస్తాం. మామూలుగా వైట్ రైస్తో దద్దోజనంలాగా చాలామంది పెరుగుతో చేసుకుంటారు, పోషకాలు ఉండవు. కానీ ఇక్కడైతే బీట్రూట్ వల్ల, ఈ కర్డ్ వల్ల, కొర్రల వల్ల గుడ్ బ్యాక్టీరియాకి చాలా మంచిది, హై ఫైబర్ ఉంటుంది కాబట్టి. కర్డ్ రైస్ తినే ముందు మాత్రం వేపించిన వేరుశెనగపప్పులు ప్లస్ కొబ్బరి తురుము కొద్దిగా అట్లా చల్లుకుని తినేస్తే చాలు. అప్పటికప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటుంది. గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరగాలంటే ముందు రోజే చేసేసుకున్న ఈ కర్డ్ రైస్, ముందు రోజు రాత్రికో సాయంకాలం చేసిన కర్డ్ రైస్ని నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా తింటే గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి. ప్రయాణాలు ఇలాంటి పెరుగన్నం పట్టుకెళ్తే కలిపేసుకుని పెరుగులో ఈ కొర్రన్నం కూడా చక్కగా పీల్చుకుని మంచి సాఫ్ట్గా హాయిగా ఉంటుంది. అలా తీసుకోవచ్చు. లేదా ప్రేగులకు ఎక్కువ లాభం రావాలంటే ఈవినింగ్ 4-5 అట్లా తయారు చేసేసుకుని పెట్టుకుంటే ఉదయానికి మంచిగా రెడీ అయిపోతుంది. అప్పుడు తింటే ఇంకా మంచిది. అలవాటైన తెల్లటి బియ్యాన్ని, ముడి బియ్యాన్ని మానేసి వాటిని అప్పుడప్పుడు తింటూ రెగ్యులర్గా మనకు లభించే మిలెట్స్, బియ్యం కంటే గోధుమల కంటే ఇంకా పోషకాలు, లాభాలు ఎక్కువ ఉంటున్నాయని గుర్తుపెట్టుకుని మనము మన పిల్లలు మిలెట్స్ వాడకం ఎక్కువ చేసుకుంటే ప్రేగుల ఆరోగ్యానికి, శరీర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, బలానికి కూడా ఎంతో మంచిది.